ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా భక్తి చేస్తూ ఉంటారు. మిగతా దేశాలన్నిటికంటే కూడా మన భారతదేశంలో ఈ భక్తి అనే మాట బాగా వినపడుతూ ఉంటుంది. అది ఏ మతానికైనా చెందనివ్వండి, ఏ వర్గానికైనా చెందనివ్వండి, ఎక్కువగా భక్తి కలిగిన దేశం ప్రపంచ దేశాల్లో ఏది అని ఎవరైనా అడిగితే భారతదేశం అని చెప్తారు. ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా 90% మంది ప్రజలు భక్తి చేస్తూ ఉంటారు. క్రైస్తవులైతే వాళ్ళకు సంబంధించిన భక్తి వాళ్ళు చేస్తూ ఉంటారు. హిందువులు వాళ్ళకు సంబంధించిన భక్తి జీవితం వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. అలాగే ముస్లింలు వాళ్ళ భక్తి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లాగా ప్రతి వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో భక్తి చేస్తూ ఉంటారు. ఇక క్రైస్తవులుగా మనలో చాలామంది భక్తి అనగానే ఏమనుకుంటామంటే వారం వారం మందిరానికి వెళ్ళడం, ఉపవాసాలు ఉండడం, ప్రార్థన చేయటం, ఇంకా దశమ భాగాలు ఇవ్వటం, ఇంకా ఏదో వాళ్ళకు తోచింది దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం, పరిచర్యలో సహకరించటం, ఇట్లాగా చేస్తే ఇది భక్తి అని చాలామంది అనుకుంటారు. ఇది భక్తి అని ఎవరు చెప్పారు? దేవుని వాక్యం చెప్తుందా అట్లాగా భక్తి అని? చెప్పడం లేదు. అదేంటండి, మరి ప్రార్థనకు పోతే భక్తి కలిగినట్లు కాదా? కాదు అని చెప్పాలి. మరి ప్రార్థనలు చేస్తే భక్తి కలిగినట్లు కాదా? కాదు అనే చెప్పాలి. మరి భక్తి అంటే ఏమిటండి? భక్తి అంటే ఏమిటి అంటే దేవుని వాక్యమే చెప్తుంది. జాగ్రత్తగా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట అంటే దేవుని ముందు పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి అంటే ఏంటి? చదువుదాం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడం, ఇది భక్తి అంటే. మీకు అర్థమవుతుందండి? భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. క్రైస్తవులు భక్తి చేస్తున్నామంటారు, హిందువులు భక్తి చేస్తున్నామంటారు, ముస్లింలు భక్తి చేస్తున్నామంటారు. ఈ లోకంలో సిక్కులు కానీ, జైన్లు కానీ, ఇట్లాగా బౌద్ధులు ఎవరున్నా సరే భక్తి చేస్తున్నామంటారు. మరి భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లుగానే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం అంటే ఎవరైనా దిక్కు లేకుండా ఉంటే వారిని నీవు పరామర్శించాలి. విధవరాండ్రు ఇబ్బంది పడతా ఉంటే వారిని నువ్వు పరామర్శించాలి, వారి గురించి పట్టించుకోవాలి, వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది భక్తి అంటే. ఇంకా ఏమిటి భక్తి అంటే? ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన చెడుగు, ఈ లోక సంబంధమైన మురికి, ఈ లోక సంబంధమైన పాపం, ఇది నీకు అంటకుండా నీవు జాగ్రత్త పడాలి. ఇది భక్తి చేయడం అంటే. మళ్ళీ చెప్తున్నానండి, భక్తి చేయడం అంటే ఇదిగో ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ దిక్కులేని పిల్లలే కానివ్వండి, అనాథలే కానివ్వండి, విధవరాండ్రే కానివ్వండి, వృద్ధులే కానివ్వండి, వారి ఇబ్బందిలో వారిని పరామర్శించడం భక్తి. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన చెడుగు, అన్యాయం కానీ, అక్రమం కానీ, అవిధేయత కానీ, ఇక మనకు అనుకుంటున్న పాపాలు ఏవైతే ఉన్నాయో, వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, నరహత్య, లోభం, కృత్రిమం, కామ వికారం, ఇట్లాంటివి ఈ చెడుగంతా కూడా ఈ లోక సంబంధమైన మాలిన్యం నీకు అంటకుండా నీవు జాగ్రత్త పడుతూ ఉండాలి. నీవు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. ఇది భక్తి చేయడం అంటే. చాలామంది భక్తి చేయరండి, భక్తి చేయరు. ప్రార్థనకు వెళతారు
కానీ భక్తి చేయరు. ప్రార్థనలు చేస్తారు కానీ భక్తి చేయరు. దేవునికి కానుకలు ఇస్తారు కానీ భక్తి చేయరు. అదేంటండి, ప్రార్థనకు వెళితే దేవునికి కానుకలు ఇస్తే ప్రార్థనలు చేస్తే భక్తి కాదా అంటే కాదు. మరి ఏమిటి? ఈ లోక సంబంధమైన మాలిన్యం నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఇది చేసుకుంటున్నామా? చెయ్యం. కానీ ప్రార్థనకు మాత్రం వెళ్తానే ఉంటాం, ప్రార్థనలు చేస్తానే ఉంటాం, భక్తి కార్యాలు చేస్తానే ఉంటాం, కానీ భక్తి మాత్రం చెయ్యం. దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది నిజమైన భక్తి. ఎట్లాంటి భక్తి అంట? ఇది పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి. దీంట్లో ఎటువంటి అపవిత్రత లేదు. ఎటువంటి కళంకం లేని భక్తి ఏదైనా ఉంది అంటే ఇది నిజమైన భక్తి అంటే. మరి ప్రార్థనలు ఎందుకు చేస్తాం? దీన్ని సంపాదించుకోవడానికి చేస్తాం. అంటే ఈ లక్షణాలను సంపాదించుకోవడం కోసమే నువ్వు ప్రార్థనలు చేస్తావు. మరి దేవునికి ఎందుకు సహవాసం చేస్తావు? ఎందుకు సహవాసం చేస్తామంటే ఈ భక్తిని సంపాదించుకోవడం కోసమే దేవునితో సహవాసం చేస్తావు. అంటే నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే సహవాసం, దేవునికి నువ్వు ఇచ్చే పరిచర్య, ఇవన్నీ కూడా నిన్ను ఈ భక్తిలోనికి నడిపించాలి. ఏ భక్తిలోకి? పవిత్రమైన ఈ భక్తిలోకి, నిష్కలంకమైన ఈ భక్తిలోనికి నిన్ను నడిపించాలి. అలా నడిపించట్లేదు అంటే నీవు చేస్తున్న ప్రార్థనలు కానీ, నీవు చేస్తున్న పరిచర్య కానీ, నీవు దేవుని కోసం చేసింది ఏదైనా సరే అది కేవలం వృధా, బూడిదలో పోసిన పన్నీరే, ఎందుకు పనికిరాని కార్యాల కింద లెక్క. ఒక్క మాటలో చెప్పాలంటే మృతమైన కార్యాలు. భక్తి చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారంటున్నాం? ఉపవాసం. ఉపవాసం, భక్తి, ఈ రెండు ఒకదానితో ఒకటి మిళితమై ఉంటాయి. ఉపవాసంతో పాటు ప్రార్థన కూడా. భక్తి చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన, ఈ ఉపవాసం, ఈ రెండు ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి, విడదీయలేం. మీకు అర్థమైందండి? నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే అర్థమేంటి? తప్పనిసరిగా నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావని అర్థం. ఉపవాసం లేని ప్రార్థన ఉంటుందేమో కానీ ప్రార్థన లేని ఉపవాసం అయితే ఉండదు. మీకు అర్థమైందండి? నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే తప్పనిసరిగా ప్రార్థనలో ఉన్నావని అర్థం. ప్రార్థనలో ఉన్నావంటే ఉపవాసం ఉన్నావో లేవో కాదు. ఉపవాసం లేని ప్రార్థన ఉంటుంది, కానీ ప్రార్థన లేని ఉపవాసం అయితే ఉండదు. కానీ మనం ఉంచుతాం, మనం ఉంటాం, కేవలం కడుపు కాల్చుకుంటాం, పస్తుంటాం, కానీ ప్రార్థన మాత్రం చెయ్యం. చూడండి, చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు ఇదే. ఉపవాసం దినం అంటాం, కానీ ఏనాడు కూడా మోకరించి ప్రార్థన చెయ్యం. కేవలం ఆహారం మాత్రం తినటం మానేస్తాం. మళ్ళీ మన పని బాటలకు వెళ్తూనే ఉంటాం, అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఆహారం తినడం తప్ప మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉంటాం. కానీ నిజానికి ఉపవాసం అంటే ఏంటి? అంటే సమీపంగా, వాసము అంటే నివాసం చేయటం, సమీపంగా నివాసం చేయటం. ఎవరికి సమీపంగా? దేవునికి సమీపంగా రావటం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేయడం అని అర్థం. కానీ ఈ దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, కేవలం ఉపవాసం అని చెప్పి నీ కడుపు కాల్చుకోవటం వలన నీకే ఉపయోగం లేదు. కానీ ఉపవాసం ఉంటున్న నీవు తప్పనిసరిగా ప్రార్థన చేస్తేనే అది ఉపవాసం, లేకపోతే అది ఉపవాసం కాదు, పస్తుండడం. మీకు అర్థమైందండి? ఉపవాసం ఉండడానికి పస్తు ఉండడానికి తేడా ఏంటో. ఉపవాసం ఉన్నావు అంటే తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో ఉంటున్నావని అర్థం. మరి ప్రార్థన లేకుండా నువ్వు ఉపవాసం ఉన్నావంటే అది ఉపవాసం కింద రాదు, పస్తుంటున్నావు అంతే. పస్తు అంటే తెలుసు కదా, అన్నం తినకుండా అట్లాగే ఉంటున్నావు. ఉపవాసం అనే పదం వచ్చిందంటే తప్పనిసరిగా ప్రార్థన ఉంటేనే అది ఉపవాసం, లేకుంటే అది పస్తు కింద లెక్క. దేవుడు ఉపవాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు, అవి కూడా చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం
చదువుదాం. 3 నుంచి చదువుతున్నాం. చాలామంది భక్తి చేసినప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నారంటే దేవునితో సహవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇట్లాంటి వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని? చదువుదాం. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు మా వైపు? మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటే నీవెందుకు లెక్క చేయవు అని అంటారు. చదువుదాం. దేవుడు అంటున్నాడు, మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారం చేసుకుంటారు. ఏం చేస్తారంట వీళ్ళు? ఉపవాసం ఉంటారు, కానీ వీళ్ళ వ్యాపారం వీళ్ళు చేసుకుంటారు. ఉపవాసం ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఉపవాసం ఉంటారు, వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉంటారు, వీళ్ళ డైలీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూనే ఉంటారు. ఇది దేవుడు ఒప్పుకోవడం లేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ ప్రార్థన చేస్తున్నారా? నాతో నా సన్నిధిలో ఉంటున్నారా? నాకు దగ్గరగా ఉంటున్నారా? ఉండడం లేదు. సరిగదా, మీరు మీ వ్యాపారాలే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తూ ఉంటారు. చూడండి, అదేంటండి? ఉపవాసం ఉంటే మేము కదా ఉపవాసం ఉండాల్సింది, మా పని వాళ్ళని కూడా మేము వదిలేయటం ఏంటి? వాళ్ళ చేత కఠినమైన దాస్యం చేయించాల్సిందే అని అనుకున్నారు వాళ్ళు. మీకు అర్థమైందండి? చాలామంది ఏమనుకుంటారంటే ఉపవాసం ముందు నేనే, నా పని వాళ్ళు ఏంటి, వాళ్ళకి మాత్రం కఠినంగా వర్క్ చేయించాల్సిందే అని చేపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాత్రమే భక్తి, ఇక మిగతా వాళ్ళకి అవసరం లేదు అంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు ఉపవాసం ఉంటే నీ పనివాడికి చేత కఠినమైన పని నువ్వు చేయించకూడదు. అదేంటండి? అదేమిటి అంటే, నీవు ఉపవాసం ఉన్నావంటే నాకు దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి కదా, అప్పుడు నీ పనివాడి మీద నీవు కనికరం చూపించాలి. ఉపవాసం ఉన్నావు అంటే నీలో నుంచి కనికరం బయటికి రావాలి. కఠినమైన పని నీ పనివాడి చేత నువ్వు చేయించకూడదు అని అంటున్నాడు. ఇంకా చదువుదాం. మీరు కలహపడుతూ వివాదం చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు చేసే ఉపవాసం ఎట్లా ఉందంటే ఇదిగో ఇట్లాగే ఉంది. ఉపవాసం చేస్తాం, కానీ ఎట్లా చేస్తాం? కలహపడుతూ ఉపవాసం చేస్తాం. భార్యాభర్త కొట్లాడుకుంటారు, గొడవాడుకుంటారు, మాట పెంచుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. ఇవి మాత్రం ఉపవాస ప్రార్థనకు పోతుంది. అదేమంటే ఈరోజు శనివారం అండి, ఉపవాస ప్రార్థన ఉంటుంది మందిరంలో అని పోయి ఉపవాస ప్రార్థన అని కూర్చుంటుంది. ఇదే నా దేవుడు నేర్పే ఉపవాసం? ఇది అడుగుతున్నాడు దేవుడు. నువ్వు వివాదం చేస్తూ, కొట్లాడుకుంటూ, వివాదాలు చేసుకుంటూ, అన్యాయంగా గుద్దులాడుకుంటూ మీరు ఉపవాసం చేస్తారేంటి? ఇట్లాంటి ఉపవాసం నాకు అనుకూలమా? ఇట్లాంటిదేనా నేను కోరుకునేది అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు నువ్వు నీ కుటుంబంలో భార్యతో గొడవపడి, లేదా భర్తతో గొడవపడి, నీ ఇంటి వాళ్ళతో గొడవపడి, నీ ఇంటి ముందోళ్ళతోనో, నీ ఇంటి వెనక వేళతోనో, నీ తోడి కోడలతోనో, నీ అత్తతోనో, మావతోనో, ఎవరో ఒకళ్ళతో గొడవపడి ఉపవాసం ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి తెలుసా? అవన్నీ కూడా నీ జీవితంలో వృధానే. నీవు ఉపవాసం చేస్తున్నట్లయితే కలహపడకూడదు, వివాదం పెట్టుకోకూడదు, అన్యాయంగా గుద్దులాడుకోకూడదు. అలాగా నువ్వు ఉపవాసం ఉండాలి. నువ్వు ఉపవాసం ఉన్నావంటే నీలో సాత్వికం రావాలి, నీలో సమాధానం రావాలి, నీలో నెమ్మది రావాలి. అలా వస్తే నువ్వు చేస్తున్నది ఉపవాసం. లేకపోతే అది దేవుడు ఉపవాసం కింద లెక్కేయడు. మరి నేను కడుపు కట్టుకున్నానండి, పస్తున్నానండి, నీవు అనవసరంగా పస్తున్నావు, ఎట్లా చేయాలో తెలియక పస్తున్నావు. నిజానికి అట్లాంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. వారానికి 2 సార్లు ఉంటున్నానండి, 3 రోజులు ఉంటున్నానండి, అవన్నీ కూడా వృధానే, అవన్నీ కూడా వేస్టే. నువ్వు చేసే ఉపవాసం కేవలం నీ కడుపు కాల్చుకోవటం తప్ప దేనికి పనికిరాదు. దేవుడు దాన్ని అసలు లెక్కలోనే తీసుకోడు. దేవుడు అదే అంటున్నాడు,
మీరు కలహపడుతూ వివాదం ఆడుతూ అన్యాయంగా గుద్దులు ఆడుకుంటూ ఉపవాసం చేస్తున్నారు. అట్టి ఉపవాసం నాకు అవసరం లేదు. ఇంకా చదువుదాం. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణాన్ని బాధపరచుకోవాల్సిన దినం అట్లాంటిదేనా అసలు? ఒకడు జమ్ములాగా తలంచుకొని గోనె పట్ట కట్టుకుంటే, బూడిద అట్లాగా పరిచేసుకుంటే అదే నా ఉపవాసం అంటే? ఏమండి, ఉపవాసం అంటే బయటికి వచ్చి గుద్దులాడుకుంటూ తన్నులాడుకుంటూ తగాదులాడుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండి మందిరంలోకి వచ్చి జమ్ములాగా తలంచుకొని, దేవుడు అదే అంటున్నాడు. ఎట్లా తలంచుకుంటారంట? జమ్ము ఎట్లాగైతే అట్లా వంగిపోతుందో అట్లాగా తలంచుకొని బూడిద పరుచుకొని గోనె పట్ట వేసుకొని దుఃఖిస్తున్నట్లుగా పైకి వేషధారణగా అట్లా ఉంటే అది ఆ ఉపవాసం? అట్లాంటి ఉపవాసం నాకు అనుకూలమా? మరి ఎట్లాంటి ఉపవాసం కావాలయ్యా? మరి ఉపవాసం ఉంటే ఎట్లా ఉండాలయ్యా అని అడిగితే దేవుడు అంటున్నాడు. ఇంకా చదువుదాం. అట్టి ఉపవాసం నాకు అనుకూలమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడిమాని మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడి విరగగొట్టడం, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఉపవాసం ఉన్నావంటే ఏమి చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. అంటే దుర్మార్గుడు ఎవరండి? అపవాది. అపవాది కట్టిన కట్లను నీవు ఉపవాసం ఉండి తెంపాలి. అంటే ప్రార్థన ద్వారా నీవు వాటన్నిటిని తెంపాలి. నీ కుటుంబంలో అపవాది నీ భర్తను బంధిస్తూ ఉంటాడు, నీ పిల్లలను బంధిస్తూ ఉంటాడు, నీ అత్త మామల్ని బంధిస్తూ ఉంటాడు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళ యొక్క కట్లను నువ్వు తెంపాలి. అటువంటి బలమైన ప్రార్థనలు నీవు దేవుని సన్నిధిలో చేసి అపవాది వాళ్ళను బంధించిన ఆ కట్లను నువ్వు తెంచాలి. ఇది నువ్వు చేయాల్సింది. ఇది చేస్తే నిజమైన ఉపవాసం అని. చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఎట్లా ఉపవాసం ఉండాలండి? ఉపవాసం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే సరిపోద్దండి, లేదా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఉంటే సరిపోద్దండి అని ఎట్లాగా టైంలు అడిగే వాళ్ళు ఉన్నారు. ఇది టైంలో దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఉపవాసం ఉదయం చేయండి, సాయంత్రం చేయండి, మధ్యాహ్నం చేయండి, ఇట్లా చెప్పలేదు. కానీ నువ్వు ఉపవాసం చేసావంటే నీలో నుంచి బలమైన ప్రార్థనలు బయటకు రావాలి. అవి ఎంత బలంగా ఉండాలంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పగలిగే అంత బలమైన ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. అలాగ చేస్తేనే నీవు చేస్తుంది ఉపవాసం, లేకపోతే పస్తు అంతే. ఇంకా ఏం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. కాడిమాను మోకులు అంటే పెద్ద పెద్ద తాళ్ళు కూడా విప్పాలి. బంధించబడిన వారిని విడిపించాలి. ప్రతి కాడిని విరగొట్టాలి. అలా విరగొడితే అది నిజమైన ఉపవాసం, లేకపోతే అది కేవలం పస్తుండడమే. ఇంకా ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు? చదువుదాం. నీ ఆహారం ఆకలి కొనిన వారికి ఇవ్వాలి. చూడండి, ఏం చేయాలంట? నీ ఆహారం ఏం చేయాలి? ఆకలి కొన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ చాలామంది ఉపవాసం అని పేరు చెప్పి ఆ రోజు ఇంట్లో ఏమీ వండరు, బియ్యం మిగులుతాయి అనుకుంటారు, లేకపోతే కూర కూడా వండం కాబట్టి డబ్బులు మిగులుతాయి అనుకుంటారు. నువ్వు ఉపవాసం ఉంది బియ్యం మిగుల్చుకోవడానికి, డబ్బులు మిగుల్చుకోవడానికి కాదు. అదేంటండి ఉపవాసం అన్నప్పుడు మేము వండం కదండి? వండాలి. అదేంటండి వండి ఏం చేస్తామండి అందరం ఉపవాసం ఉంటే? వండి ఇప్పుడు దేవుని వాక్యంలో చదువుకున్నాం కదా, నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టాలి. అంటే నువ్వు ఉపవాసం ఉన్నా సరే ఆ రోజు ఎప్పటిలాగానే నీ కుటుంబానికి ఎంతైతే కావాలో అంత వండుకోవాలి. మరి మేము తినం కదండి. నువ్వు తినవు కాబట్టే ఎవరైతే ఆకలి కొని ఉంటారో, బీదవాళ్ళే కానీ, ఇంకా అవసరతలో ఉన్నవాళ్ళే కానీ, వృద్ధులే కానీ, ఇంకా ఎవరైనా సరే అవసరతలో ఉన్న వాళ్ళకి నీ ఆహారం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇది దేవుడు చెప్పిన పద్ధతి. అంతేగాని ఉపవాసం అని చెప్పి బియ్యం మిగిల్చుకోవడానికి కాదు. ఇది దేవుడు చెప్పిన పద్ధతి కాదు. నీకు అర్థమైందండి? ఉపవాసం ఉంటే
తప్పనిసరిగా నీవు వండాలి ముందు ఆ భోజనం. మరి వండింది నువ్వు తినవు కాబట్టి అవసరతలో ఉన్న వాళ్ళకు దాన్ని ఇవ్వాలి. ఇది ఉపవాసం ఉండే పద్ధతి. కానీ ఈ రకంగా ఈ రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అసలు ఎవరూ ఉండరు. ఉపవాసం అంటే ఆ రోజు అన్నం తింటాం మానేస్తాం అంతే తప్ప ఆ వండిన అన్నం అవసరాలతో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? రావట్లా. పోనీ అట్లాగా చెప్పేవాళ్ళు ఉంటున్నారా? లేరు. కనీసం ఈనాడు సేవకులు కూడా అమ్మ ఇది కాదు ఉపవాసం చేసే పద్ధతి, నువ్వు ఎప్పట్లాగానే భోజనం వండుకొని అవసరతలో ఉన్న వాళ్ళకి అది ఇవ్వాలి, ఇది దేవుడు చెప్పిన పద్ధతి అని చెప్పే సేవకులు ఉంటున్నారా అంటే లేరు. ఎందుకంటే అట్లాగే కొనసాగుతూ ఉంది. ఉపవాస ప్రార్థనలు అట్లాగే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇది మాత్రం జరగట్లా. దేవుడు ఏ రకమైన ఉపవాసం అయితే చెప్పాడో అది మాత్రం మనుషులు చెయ్యట్లా. ఇంకా చదువుదాం. నీ ఆహారం ఆకలి కొన్ని వానికి ఇవ్వాలి, నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పించకూడదు. మీకు అర్థమైందండి? నీ రక్త సంబంధికి అంటే నీ చెల్లికి, నీ అన్నకి, నీ తమ్ముడికి, నీ రక్తం పంచుకొని ఎవరైతే పుట్టారో వాళ్ళకి నీ ముఖం చాటేయకూడదు. ఏంటండి ముఖం పోతే ఏమైనా అడుగుతాడేమో, పోతే ఇంకేదన్నా అంటాడేమో, ఇదిగో ఇట్లాగా వాళ్ళకి నీ ముఖం చాటేయకూడదు. అవసరతలో ఉండి అడుగుతాడేమో, ఇంకేదన్నా అడుగుతాడేమో, వీళ్ళతో నేను మాట్లాడనండి, వాళ్ళ ముఖం నేను చూడనండి అని ఇట్లాగా వాళ్ళకి నీకు విభేదాలు పెట్టుకొని నీవు ఉపవాసం చేయకూడదు. మీకు అర్థమైందండి? నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే నీ ముఖం అందరికీ కనబడేలాగా ఉండాలి. అంటే ముఖం తప్పించే ఆ మనస్సు నీలో ఉండకూడదు. ముఖం తప్పిస్తున్నావు ఎందుకంటే వాళ్ళకు నీకు మాటలు లేవు కాబట్టి ముఖం తప్పిస్తున్నావు. ఇట్లాగా వాళ్ళకి నీకు మాటలు లేకుండా, సమాధానం లేకుండా నీవు చేసే ఉపవాసం ఉందే, అది ఎందుకు పనికిరాని ఉపవాసం. అట్లాంటిది నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఒకవేళ ఎంతకాలం అట్లాంటిదే చేసావా, ఇన్ని రోజులు అట్లాంటి ఉపవాసం నీకు వృధానే. అట్లాంటిది చేసే కంటే అసలు నేను ఉపవాసం ఉండనండి అని శుభ్రంగా భోజనం చేస్తే మంచిది. దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ఇట్లాగా నీవు ఒకటి పట్ల నీ మనసులో భేదాభిప్రాయాలు ఉంచుకొని ఉపవాసం చేస్తే అది దేవునికి అనుకూలం కాదు, అంగీకారం కానే కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు, చదువుదాం. నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పించకూడదు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకోవాలి. ఇంకా వస్త్రహీనుడు నీకు కనబడితే వానికి వస్త్రాలు ఇవ్వాలి. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి ఉపవాసం చేశావో, ఎన్ని రోజులు ఉపవాసం చేశావో, ఎప్పుడైనా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేశావా? నీ ఆహారాన్ని ఆకలి కొన్ని వానికి పెట్టావా? నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉన్నావా? అంటే సమాధానంగా సంతృప్తిగా ఉన్నావా వాళ్ళతో? దిక్కులేని పిల్లలను నీ ఇంట ఎప్పుడైనా చేర్చుకున్నావా? వస్త్రహీనుడు నీకు కనబడితే వాళ్ళకు వస్త్రాలు ఇవ్వడానికి నీ ఇంట్లో బయటకు తీసుకొచ్చావా? కనీసం అనాథలకు ఇవ్వడానికి, లేని వారికి ఇవ్వడానికి నీ వస్త్రాలు ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చావా? ఇదండి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎట్లాగా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇది భక్తి. భక్తి అంటే ఇది. నువ్వు చేసే ప్రార్థనలు నిన్ను ఎట్లాంటి భక్తి వైపు నడిపించాలి. నువ్వు చేసే పూజలు కానీ, పురస్కారాలు కానీ ఏవైనా ఉంటే అది నిన్ను ఈ భక్తిలోకి నడిపించాలి. అట్లా నడిపించలేదు అంటే నీ జీవితకాలం చేస్తున్న ఆ ప్రార్థనలే కానీ, ఆ పరిచర్యలే కానీ, నువ్వు చేసేది ఏదైనా సరే కేవలం వృధా. నువ్వు భక్తి నేర్చుకోవడం లేదు. నీకున్నది ఏదో మనుషులకు చెప్పుకోవడానికి చూపిస్తున్నావు అంతే. నిజంగా భక్తి నేర్చుకుంటే ఇదిగో ఇది చేస్తావు. దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శిస్తావు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శిస్తావు. ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నీవు జాగ్రత్త చేసుకుంటావు. ఇది నిజమైన ఉపవాసం అంటే, నిజమైన భక్తి అంటే. మరి ఎప్పుడైనా ఎట్లాంటి ఉపవాసం చేసావా? నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉపవాసం ఉండటం కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా ఉపవాసం చేయాలి.
నీకు ఇష్టమైన భక్తి చేయడం కాదు, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు భక్తి చేయాలి. ఇది నిజంగా భక్తి చేయడం అంటే, ఉపవాసం చేయడం అంటే. మరి ఇట్లాంటి ఉపవాసం మరి చేస్తున్నావా? ఉపవాసం ఉన్నావు అంటే తప్పనిసరిగా ప్రార్థనలో ఉండాలి, దేవునితో ఉండాలి. అలా ఉంటేనే ఉపవాసం, లేకుంటే అది పస్తు. ప్రార్థన చేయడం అంటే చాలామంది ప్రార్థన చేయడం అంటే ఒక లిస్టు పక్కన పెట్టుకొని, నాయనా నాకు ఇది ఇవ్వు, నాయనా నాకు అది ఇవ్వు అని దేవుని దగ్గరికి వచ్చి లిస్ట్ అప్ చెప్తూ ఉంటారు. ఇది కాదు. చాలామంది ప్రార్థన చేయడం అంటే దేవుణ్ణి కాపలాగా పెట్టేస్తూ ఉంటారు. నాయనా మా ఇంటికి కాపలాగా ఉండు, లేకపోతే ఇదిగో మేము వెళ్తున్నాం మా కాపలాగా ఉండు. దేవుని నీకు కాపలాగా పెట్టుకోవటం కాదు. మీకు అర్థమైందా? ఒకసారి కాపలా అంటే గుర్తొచ్చింది. ఒకసారి యేసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడే తాళం వేసి హడావుడిగా వెళ్తున్నారు. వెళ్తూ యేసన్న గారు కనబడితే, యేసన్న గారు ప్రార్థన చేయండి, మేము ఒక మంచి పని మీద పోతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. సరే అని యేసన్న గారు హడావుడిగా, సరే ప్రభువా వీళ్ళు ఒక పని మీద వెళ్తున్నారంట, క్షేమంగా రావాలి నాయనా అని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొడుకుని అడిగారు, రేయ్ ఎక్కడ పోతున్నారు వీళ్ళందరూ అని అంటే, వాడు అన్నట్ట సినిమాకే. ఎక్కడ పోతున్నాడు? సినిమాకే. అంటే సినిమాకి పోయేటప్పుడు కూడా వీళ్ళు క్షేమంగా పోవాలని, తొందరగా సీట్లు అందాలని, మంచిగా టికెట్లు అందాలని వీళ్ళు ప్రార్థన చేయించుకొని సినిమాకి పోతున్నారు. అంటే మరి వచ్చేదాకా మరి దేవుడు ఇంటిని కాపలా గాయాలని, ఏ దొంగలు పడకుండా కాపాడాలని ఇంటికి దేవుణ్ణి కాపలాగా పెట్టి వీళ్ళు సినిమాకి పోతున్నారంట. ఇట్లా ఉంది. చాలామంది క్రైస్తవులుగా మన ప్రార్థనలు దేవుణ్ణి కాపలా పెట్టే ప్రార్థనలు ఉంటాయి, దేవుడికి లిస్టు అప్పచెప్పే ప్రార్థనలాగా ఉంటాయి. ఇది కాదండి దేవుడు కోరుకునేది. నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి ఇష్టమైన వాటి గురించి మొరపెడుతూ ఉంటావు. అలాగా చేయాలి. ఇదిగో ఈ మనవి చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఇది అడుగుతున్నాను, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఇది ఆలోచించి నీవు అడగాలి. దేవుడు నీకు తండ్రి, అది ఆలోచించి నువ్వు అడగాలి. అదే సమయంలో ఆయన రాజు దగ్గర భయపడి ఎట్లాగా ఎంతవరకు అయితే మాట్లాడతావో అంతవరకే మాట్లాడాలి. ఎంత విధేయతగా మాట్లాడతావో అంత విధేయతగా మాట్లాడాలి. ఎంత వంగి మాట్లాడతావో అంతగా లోబడుతూ ఆయనతో ప్రార్థించాలి. అదే సమయంలో దేవుడు నీకు స్నేహితుడు. అరమరిక లేకుండా నీ అవసరతలన్నీ ఆయనతో చెప్పుకోవచ్చు. అదే సమయంలో భయం ఉండాలి, విధేయత ఉండాలి, లోబడే మనసు ఉండాలి. ఇవన్నీ కూడా వణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఏది పడితే అది నోట్లో నుంచి మాట్లాడకూడదు, ఎంత మాట పడితే అంత మాట రానివ్వకూడదు. జాగ్రత్త. ఇది ప్రార్థన చేసే విధానం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి భక్తి చేస్తున్నావా? నీవు చేసేది నిజమైన భక్తేనా? ప్రార్థన చేస్తున్నావా? నీవు చేస్తుంది నిజమైన ప్రార్థనేనా? ఉపవాసం ఉంటున్నావు, నీ ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉంటుందా? దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తున్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. దేవుడు ఆశించిన విధంగా నిజమైన భక్తి చేద్దాం, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం.